అమరావతి ప్రాంతమైన వెలగపూడి గ్రామంలో అయితే ఉన్నాం. ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటావు, నీకు హోదా లేకపోవచ్చు, ప్రతిపక్ష నాయకుడు అంటున్నావు. నువ్వు ఎవరింటికి వెళ్ళాలి? ఆ యాదవ్ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డలను పరామర్శించి మీకు వచ్చిన కష్టమైంది నష్టమైంది వాళ్ళని అడగాలి. అట్లా అడగకుండా నువ్వు వచ్చి ఆడు 18 ఏళ్ళాడు మరి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, దేని చేస్తుంది అన్యాయం? చట్టం ఎట్టుందో అట్ట వెళ్ళిద్ది. చంద్రబాబు నాయుడు చెప్పగానే కేసు పెడతారు నా మీద. దానికైనా అర్థం తెలుసుకోవాలి. పేరు దాని భార్య బియ్యం దాంట్లో దొరికితే ఆమెను తీసుకెళ్తుంటే ఏం చెప్పాడు? ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు? ప్రజల బాగోగులు చూస్తారని. మీరు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మేము ప్రజల మీద పెత్తనం చేస్తామని జైల్లో వేపి నన్నే జైల్లో వేయించాడు 40 రోజులు. నేను నా హక్కుల కోసం నేను పోరాడా, నీకోసం ఇంకోళ్ళ కోసం పోరాడా. నాకు ఆ రోజు గవర్నమెంట్ ఏం చెప్పిందో ఆ హక్కుల కోసం నేను నిరాదీక్షలు చేశా. నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టావు, బెయిల్ రాకుండా చేసావు. నన్ను సత్యనారాయణకృష్ణారెడ్డి బెయిల్ రాకుండా చేశాడు 40 రోజులు. ఏం పీకారు నన్ను? ఏం పీకగలుగుతారు? మీకు చివరాత్రం ఏంటంటే ప్రాణ తీయటమేగా. ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి, మాకు వచ్చే పరిహారం ఏంటి, మళ్ళీ అభివృద్ధి ఆగిపోద్దేమో అని కొన్ని గ్రామాల రైతులు అయితే కొన్ని డౌట్, అలాగే భయం కూడా ఉంది. సాక్షాత్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. 49 పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వు 4 సీట్లు అడివి, నువ్వు పెడితే అంత పెట్టకపోతే అంత చట్టబద్ధ అయిందిగా. నీ వల్ల ఏమి కాదు. నువ్వు ప్రజలు పారిశ్రామికవేత్తలు బెదిరియడానికి మాట్లాడుతున్నావు. ములాఖత్తుకు వచ్చి నువ్వు ఆయన కలవకుండా వెళ్ళావంటే నీ పార్టీ నాయకుడిని సిగ్గు శరం శివుని ఎత్తున్నాడు ఎవడు కూడా మళ్ళీ నోరెత్తి మాట్లాడతావు. భోగాపురం ఎయిర్పోర్ట్ నేను చేశాను. ఏం చేశావు నువ్వు? రైతులకి ఏం చెప్పావు నువ్వు? నేను గెలిస్తే మీ పొలాలు మీకు ఇస్తాను ఎట్లా అన్నావు. ఇక్కడ రాజధానిలో కూడా అదే వాగుడు ఆగేవాగు నువ్వు. ఒక్కడ దాగిందని ఇది ఉద్యోగాలు ఇస్తే కానీ ఎన్ని కేసులు వేశారు? హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ 230 కేసులు వేశారు. ఒకటన్నా నువ్వు చలామణి కాగలేవా? వాళ్ళు 2 సంవత్సరాల నాడు ఉద్యోగాలు జాయిన్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ మీద నీ కక్ష ధోరణి. లోకేష్ రాజీనామా చేయమంటారు. నువ్వెవరు? విజయవాడ గుంటూరును కూడా కలుపుకోవాలి, అందుకే మావిగన్ అనే అంశం తీసుకురావాలి, నేను వస్తే అది చేస్తాను, అది కావాలని కూడా నాకు ఓటేయండి లేదంటే టీడీపీకి ఓటేయండి అని ఓపెన్గా చెప్పేశాడు ఆయన. కర్నూలు నుంచి హైదరాబాదు రాజధాని తీసుకొచ్చారు. మరి రాజధాని తీసుకొచ్చి హైదరాబాదు సికింద్రాబాద్ జంటనగరాలు ఆ రోజు అన్నారా? జంటనగరం అన్నారా? అనలేదు కదా. తీసుకొచ్చిన తర్వాత 40-50 సంవత్సరాలకి అది జంట నగరాలు అయినాయి. సికింద్రాబాదు హైదరాబాదు కలిసిపోయినాయి. ఇప్పుడు ఎంతవరకు డెవలప్ అయింది? హైదరాబాదు సికింద్రాబాద్ ఎన్ని కిలోమీటర్లు నీకు తెలుసా? ఇవాళ హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి సోడారం వరకు మొత్తం డెవలప్ అయిందిగా. రైతులకి ఏంటంటే మా ప్లాట్లు మాకు ఇంకా ఇవ్వలేదనేది కొంత అవిశ్వాసం ఉన్నమాట. వాస్తవం అంత అవిశ్వాసం ఉండబట్టే నేను వస్తా మళ్ళీ అని ఎర్రబీగుతున్నాడు. ఏపీ రాజధాని అమరావతి ప్రాంతమైన వెలగపూడిలో అయితే ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం, మనతో కొంతమంది రైతులు కూడా ఉన్నారు. గ్రామానికి సంబంధించిన అభివృద్ధి అలాగే రాజధాని ప్రాంతంలో నడుస్తున్న పనులు ఇక ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం ఉంది, రైతులు ఎంతవరకు సంతృప్తికరంగా ఉన్నారు, ఈ 2 ఏళ్ళు అలాగే గడిచిన 5 ఏళ్లలో ఒక విధ్వంసమే జరిగింది జగన్ హయాంలో అనేది ఇక్కడ రైతుల నుంచి వినిపిస్తున్నమాట. ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా మీ ఊరు వెలగపూడి ప్రాంతం ఒకప్పుడు చాలా పోరాటాలు చేశారు, చాలా నిరాహార దీక్షలు చేశారు, చాలా దూరం యాత్రలు కూడా చేశారు. మీ పోరాటానికి ఫలితంగానే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనే ఆలోచన మీలో ఉందా? ఈ 2 ఏళ్లలో మీరు అనుకున్న డెవలప్మెంట్ మీరు చూస్తున్నారా? అందరికీ నమస్కారం. ప్రజలంతా కావాలనే కోరుకొని కూటమి ప్రభుత్వానికి మరి తీసుకొచ్చుకుంది. మరి ఆ రోజు ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో మరి మేము కంటి నిండా నిద్రపోలేదు, కడుపు నిండా భోజనం చేయలేదు. అట్లాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు పంపిద్దామా అనుకునే మేము ఆ రోజు ఎన్నో దీక్షలు చేసాం. దానికి సానుకూలంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మరి ఆయన శాయశక్తులా మరి అగమ్య గోచరంగా ఉన్న రాష్ట్రాన్ని ఒక ఘాట్లో పెడతానికే సంవత్సరం పట్టిందండి. ఎందుకంటే గతంలో తీసుకున్న కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మొత్తాన్ని పోగు చేయాలి కదా. మనం ఇల్లు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? 4-5 సంవత్సరాలు పడుతుంది, లేదంటే ఇంకా ఎక్స్ట్రా పట్టిద్ది. అట్లానే ఇది ఒక రాజధాని, ఒక రాష్ట్రానికి రాజధాని. మరి ఆయన ఎన్నో ఆపసోపాలు పడ్డాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళందరినీ ఒక ఘాట్లో తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ కాంట్రాక్ట్లు వాళ్ళకి అప్పచెప్పేదానికి సంవత్సరం పట్టిందండి. ఇప్పుడు ఎడితిరిగి సంవత్సరం నుంచి పనులు చేస్తున్నారు. మాకు మాత్రం బ్రహ్మాండంగా పనులు అవుతున్నాయి. మరి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఒక 20 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాల్లో కూడా పనులు చేస్తున్నారు, డే అండ్ నైట్ పనులు చేస్తున్నారు. మరి మాకేం ఇబ్బంది లేదు. డెవలప్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది.
ఒకేసారి అవ్వదు కదా. ఇప్పుడు మన అబ్బాయి పెళ్లి పెట్టుకుంటే ఒకేసారి అయిద్దా? అవతగా లగ్నాలు పెట్టుకోవాలి, చాలా తతంగాలు ఉంటాయి. అట్నే రాజధాని కూడా దీంట్లో డ్రైనేజీ పనులు ఎక్కువ ఉన్నాయి, భూమిలో చేసే పనులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అండర్ గ్రౌండ్ పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి నిదానంగా పనులు అవుతాయి. ఇలా ఐపీఎస్లు ఐఏఎస్లు మరి జడ్జీలు మరి ఇల్లాలి మొత్తం అయిపోయినాయి, ఇల్లాలు అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు రేపు జనవరి నాటికి పూర్తిగా మొత్తం ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు వచ్చి. మరి అట్లాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, మాకు బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మరి కొత్తగా కట్టే సెక్రటరియట్ కానీ అసెంబ్లీలు కానీ అవి కూడా దాదాపు సగానికి పైన లేచినాయి, పునాదులు లేచిపోయినాయి. పునాదులు లేచిన తర్వాత ఎన్నాలో పట్టవండి ఏ కట్టడాలైనా సరే గ్యారంటీగా జరుగుతుంది. మా ఊరు డెవలప్ అంటే మా ఊరు డెవలప్ ఎప్పటి నుంచో ఉంది, ఇవాళ కాదు. బ్రిటిష్ కాలంలోనే మా ఊరు డెవలప్. అసలు ఇదేదో తెలియక మాట్లాడితే కానీ బ్రిటిష్ కాలంలో కూడా కృష్ణా గుంటూరు అంటే డెవలప్మెంట్ ఏరియా ఇది, అంతే తప్ప ఇవాళ కొత్తగా వీళ్ళు ఏందో పెద్ద బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటల్లో ప్రజలు నమ్మరు, నమ్మశక్యంగా ఉండవు ఆయన మాటలు కూడా. గాంధీ గారు, మీరు ఎన్ని ఎకరాల పొలం ఇచ్చారు, ఎన్ని ఎకరాలు ఇచ్చారు, మీకు రిటర్నబుల్గా ఎంత వచ్చింది, కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ? నేను 4 ఎకరాలు ఇచ్చానండి, నాకు ఎకరం వచ్చింది. నాది 50,000 రూపాయల కౌలు, మా జరీప్ పొలం, 3 పంటలు పండే పొలం ఇచ్చారు, మాకు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కౌలు కూడా ఇస్తున్నారు. కాదు, ఆయన 5 సంవత్సరాల పరిపాలనలోనే మేము ఇచ్ఛిన్నం అయిపోయాం. మాకు టయానికి ఇచ్చినట్టున్నారు, మొదట్లో 2 ఏళ్ళు కంటిన్యూ చేసినట్టున్నారు. చేయలే. తొలి సంవత్సరమే మేము కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా కోర్టు మాటలు కూడా యాక్సెప్ట్ చేయకుండా ఆయన ఎప్పుడు ఆయన ఇష్టం వచ్చినప్పుడు వేసాడండి. ఆయన పరిపాలన గురించి మనం చెప్పుకోవడం కూడా దండగండి, వేస్ట్. ఎందుకంటే మీరు ఏ మేరకు నష్టపోయారు అనేది ప్రజలకు తెలియాలి కదా. నష్టపోవడం అంటే పూర్తిగా నష్టపోయాం. ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొద్దిగా మళ్ళీ తేరుకున్నాం. మా పిల్లల చదువులు అయితే ఇప్పుడు పిల్లల చదువులు చదివించాలంటే మరి ఏ కాలేజీకి పోయినా కానీ లక్షలు కట్టాలి కదండి. మరి అవి కట్టాలంటే మాకు ఈ కౌళ్ళతోటి కూడా కింద మీద పడుతున్నాం. అది ప్రస్తుతానికి డెవలప్మెంట్ మాత్రం మా రాజధానిలో బ్రహ్మాండం జరుగుతుంది. మరి నిన్న భోగాపురంలో కూడా ఎయిర్పోర్టు ఓపెనింగ్ చేశారు నరేంద్ర మోడీ గారు. మాకైతే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందులు ఏమి లేవండి. ఈయన ఈ 3 సంవత్సరాల టైం ఉంది. 3 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తాడు. ఆయన ఒక ఇజనగల ముఖ్యమంత్రి, ఆయనకు అన్నీ తెలుసు. 2047 పెట్టాడు, 47 కంటే ముంగలే దీన్ని డెవలప్ చేసేస్తాడు, దీంట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే త్రిమూర్తుల్లాగా ముగ్గురు ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, లోకేష్ బాబు ఉన్నాడు, చంద్రబాబు గారు ఉన్నారు. ముగ్గురు నిద్రాహారాలు లేకుండా ఈ రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారు, ఆహర్నిశలు కష్టపడుతున్నారు. సార్, మీరు 4 ఎకరాల పొలం ఇచ్చారు, మీకు ఎకరానికి ఇప్పుడు 50,000 రూపాయలు అయితే ఏడాదికి ప్రభుత్వం నుంచి మీకు అందుతుంది, కౌలు రూపంలో కానీ పరిహారం రూపంలో కానీ. ఇంతకుముందు పంట పండించినప్పుడు వచ్చే ఆదాయానికి ఈ పరిహారానికి మీరు సంతృప్తిగానే ఉన్నారా? మీ జీవనానికి సరిపోతుంది? అయితే మేము రాజధానికి ఇచ్చామని సంతృప్తిగానే ఉన్నాం. మాకు పండే పంటకి కౌలు ఇవ్వాలంటే ఎవరి తరం కాదు, అది సాక్షాత్ ప్రధానమంత్రి వల్ల కూడా కాదు. మాకు వచ్చేది ఏంటంటే ఒక అరటి తోట వేస్తేనే మాకు లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మాకు ఏమాత్రం నష్టపరిహారాలు ఇచ్చారో చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డినే చెప్పమనమానండి. రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా, అప్పట్లో కూడా తుఫాన్లు వచ్చినాయి. మాకు ఎప్పుడూ నష్టాలు అనేవి మాకు ఉండవండి. మాకు నెంబర్ 1గా మాకు అరెకరం పండినా చాలు మా లక్షల ఆదాయం వచ్చింది. ఇవాళ ఈయన ఇచ్చే 50,000 కౌలు ఏ మూల కబురు. మరి ఆ రోజు అంటే మేము ఫేస్బుక్లు ఎత్తుకెళ్ళినా 10 అడుగులు ఎత్తుకెళ్ళినా మాకు బ్యాంకు లోన్లు ఇచ్చాయి, ఎకరానికి 2 లక్షల లోన్ ఇచ్చేది. ఇవాళ ఆ ఎసులుబాట్లు లేవు మాకు. మరి మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని కూడా. మేము దీన్ని అడుగుతుంటే వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు ఏరే రకంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏరే రకంగా మేము మాట్లాడే మాట ఒకటి అయితే, ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోవడంలో తప్పైతే ఏమీ లేదు, మీకు సరిపోతుందా? అవునండి, ఆయన పెద్ద ఆయన. మేము అడుగుతాం ఏందండి మాకు మరి బ్యాంకు లోన్లన్నా ఇప్పండి మా ఫ్లాట్లకి, మరి మా పిల్లల చదువులు బదులు మీరు ఇచ్చే డబ్బులు చాలలేదని అడుగుతున్నాం. నేను లోగడే అడిగితే దాన్ని ఇంకో రకంగా ట్రోలింగ్ చేసి వైసీపీ వాళ్ళు నన్నే సోషల్ మీడియాలో పెట్టి క్లెయిమ్ చేశారు. దానికి నన్ను మరి లోకేష్ గారు పిలిచి నువ్వు అట్లా మాట్లాడతాం పద్ధతి కాదు, తప్పు అని వాళ్ళే నన్ను చెప్పారు. అప్పటి నుంచి నేను పెద్దగా మాట్లాడతలేదు. ఇది జరిగేది. ఇంకా సంవత్సరం వెళ్ళిన తర్వాత దీన్ని ఇప్పుడు అన్నం తినగానే అన్నం అరగదు కదండి, నిదానంగా అన్నం దాని టైం వచ్చినప్పుడు అన్నం అరిగిద్ది. అట్టనే రాజధాని పనులు మొదలుపెట్టారంటే ఇప్పుడు 12 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాల తర్వాత చూడండి రాజధాని ఎట్లా ఉంటుందో చూద్దరు. కానీ అంతేగాని ఎంబటే కావాలి అంటే అన్నం తినమంటే తింటామా? ఆర్థిక పరంగా మీకు అంత నష్టమే కనిపించినా సరే రాజధానికి ఇచ్చే భూమి అనే సంతృప్తి అయితే ఉంది. సంతృప్తి ఉందండి, ఉండబట్టే కదా. మరి ఎన్ని కష్ట నష్టాలకైనా రైతు ఓర్చుకుంటాడు, కష్ట నష్టాలకి రైతు ఓర్చుకుంటాడు. మీరు ఓర్చుకోలేరు. మీరు ప్యాంటు ఇస్త్రీ చెప్పిపోతే మీరు కట్టుకోరు, మేము ఏ లుంగితోటైనా బయటకు వస్తాం. ఇప్పుడు చంద్రబాబు గారు అయినా ఆయన ప్యాంటు ఇస్త్రీ చెప్పిపోతే కట్టుకోడు, మేము
కడ్రాయర్ మీదనే బయటకు వచ్చి మాట్లాడతాం మేము. అందుకే కదా దేశానికి వెన్నుముక రైతు. మరి అవును, వెన్నుముక రైతు లేని రాజ్యం లేదని వాళ్ళే చెబుతున్నారు కదా నాయకులే. మరి అందుకని మేము కష్ట నష్టాలకు ఓర్చుకుంటాం. మేము మాకు తెలుసు కష్టం అంటే ఏందో నష్టం అంటే ఏందో మాకు తెలుసు. అంతేగాని వాళ్ళకి తెలియదు, కొంతమందికి తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి తెలియదు, ఎందుకంటే ఆయన పుట్టకతోటే కోట్లలో పుట్టాడు. ఆయన కష్టం అంటే ఏం తెలుసు ఆయనకి? మాకు తెలుసు కష్టం అంటే ఏందో. బురదలో నడిచాం, మరి ఎండల్లో నడిచాం, అన్నీ చేసాం. మరి ఆయన కష్టం తెలియదు కాబట్టి ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. చూడండి మీరు, ఆయన నైజం ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆడకి వెళ్తాడు. అంతేగాని ప్రజల్లో మమేకం అయ్యి ప్రజలు మీకు ఏం కావాలనే కోరికలు ఆయన అడగడు, ఎవరిని ప్రజలను అడగడం ఆయన. నేను వాస్తవంగా నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిని, నేను కాంగ్రెస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ. అయినా కానీ మరి ఆయన నైజం అది. నిన్నగాక మొన్న సిద్దిరాపరాజు గారు కొడుకు ఒక మనిషిని చంపేస్తే ఏం చేశాడు ఆయన? వెళ్ళి మనం ఏం చేయాలా? ఎవరైతే ఆపదలో ఉన్నాడో మనం ప్రజాప్రతినిధిగా, నువ్వు ప్రజాప్రతినిధిగా పులివెందుల్లో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేవే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటావు. నీకు హోదా లేకపోవచ్చు, ప్రతిపక్ష నాయకుడు అంటున్నావు. లేకపోయినా నువ్వు తిరుగుతున్నావు కదా. నువ్వు ఎవరింటికి వెళ్ళాలి? ఆ యాదవ్ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డలను పరామర్శించి మీకు వచ్చిన కష్టమేంది నష్టమేంది వాళ్ళని అడగాలి. అట్ట అడగకుండా నువ్వు వచ్చి ఆడు 18 ఏళ్ళాడు మరి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. దేని చేస్తుంది అన్యాయం? చట్టం ఎట్టుందో అట్ట వెళ్ళిద్ది. చంద్రబాబు నాయుడు చెప్పగానే కేసు పెడతారా నా మీద? ఎంతమంది మీద పెడతారట చంద్రబాబు నాయుడు చెప్తే? ఆయన నైజం అదేనా చంద్రబాబు గారి నైజం? దానికైనా అర్థం తెలుసుకోవాలి. వెళ్ళి పేరు దాని భార్య బియ్యం దాంట్లో దొరికితే ఆమెను తీసుకెళ్తుంటే ఏం చెప్పాడు? సిగ్గుండొద్దు వీళ్ళు మాట్లాడే మాటకి. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే సిగ్గుండాలి కదండి. మనం ఏం మాట్లాడుతున్నాం అనేది తెలుసుకోవాలి కదా. మనం జ్ఞానం లేకుండా మాట్లాడితే ఆడ మనుషులు స్టేషన్ తీసుకెళ్ళబాగా అది మంచి పద్ధతి కాదని ఆ రోజు సాక్షాత్ సీఎం గారే చెప్పారుగా. అదన్నా తెలుసుకోవాలిగా మీరు. ఇప్పుడు నేనంటే చదువుకోలేదు, నాకు ఇంకెంతకాలం తెలియదు, ఏదో మాట్లాడుతుంటా. నేను మాట్లాడితే మీరు మాట్లాడేది చల్లమని అయింది. సభ్యతగా సంస్కారంగా మాట్లాడాలి. మీరు ప్రజాప్రతినిధులు, మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు? ప్రజల బాగోగులు చూస్తారని. అంతేగాని ప్రజల మీద పెత్తనం చేయడానికి కాదు మిమ్మల్ని ఎన్నుకునేది. ప్రజల కష్ట నష్టాలు వస్తే మీరు వాటిని కష్టాన్ని నష్టాన్ని అన్నింటినీ చూస్తారు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకుంటారు. అంతే కదా. మీరు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు మేము ప్రజల మీద పెత్తనం చేస్తామని జైల్లో నన్నే జైల్లో వేయించాడు 40 రోజులు. నేను నా హక్కుల కోసం నేను పోరాడా, నీకోసం ఇంకోళ్ళ కోసం పోరాడాల. నాకు ఆ రోజు గవర్నమెంట్ ఏం చెప్పిందో ఆ హక్కుల కోసం నేను నిరాదీక్షలు చేశా. నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టావు, బెయిల్ రాకుండా చేసావు. నన్ను సత్యనారాయణకృష్ణారెడ్డి బెయిల్ రాకుండా చేశాడు 40 రోజులు. ఏం పీకారు నన్ను? ఏం పీకగలుగుతారు? నీకు చివరాస్త్రం ఏంటంటే ప్రాణం తీయటమేగా. నాదైనా నువ్వైనా ఎవడైనా కానీ ప్రాణం తీయటమేగా. ఇక అంతకంటే నన్ను ఏం చేయలేరు వాళ్ళు. అన్నిటికీ సిద్ధమయ్యే కదా. నువ్వేం చేస్తావు? నువ్వు దేనికి సిద్ధమయ్యా? నువ్వు ప్రజాప్రతినిధి అయ్యి దేని ఒకదానికి సిద్ధమయ్యావా? వచ్చి ప్రజలతో మమేకమై ఇక్కడ ఏమన్నా రైతు నువ్వు ఇలా రైతు బాంధవుడు, నేను రైతులు పెద్ద మేలు చేస్తాను. ఏంది నువ్వు మేలు చేసేది? ఇక్కడ నీకు 29 గ్రామాల రైతులు ఇబ్బందులు పడతారని వచ్చి మీ సమస్య ఏంటి? నేను 3 రాజధానులు పెట్టాను, మీకు ఇంక వచ్చిన నష్టం ఏందని అడగాలగా. మరి రాలా. అట్లాంటి నైజం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా సరే నాతో సహా అన్నం తినేవాడు ఎవడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు. కొంతమంది రైతుల్లో ఈ 3 ఏళ్ల తర్వాత ఒకవేళ ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి, మాకు వచ్చే పరిహారం ఏంటి, మళ్ళీ అభివృద్ధి ఆగిపోద్దేమో అని కొన్ని గ్రామాల రైతులు అయితే కొన్ని డౌట్, అలాగే భయం కూడా ఉంది. సాక్షాత్ పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారా చేయలేదా? 49 పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. 49 పార్టీలో సంతకాలు పెట్టారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు 4 సీట్లు అడివి, నువ్వు పెడితే అంత పెట్టకపోతే అంత. చట్టబద్ధ అయిందిగా, రాజధాని చట్టబద్ధ అయింది, వచ్చింది. నువ్వేం చేస్తా? నీ వల్ల ఏమి కాదు. మళ్ళీ నువ్వు చేయాలి అనుకుంటే మళ్ళీ సాక్షాత్ అదే పార్లమెంట్లో ఈ బిల్లుని నువ్వు తీర్మానం పెట్టుకొని ఇవన్నీ చేయాలా? నీ వల్ల ఏమి కాదు. నువ్వు ప్రజలు పారిశ్రామికవేత్తలను బెదిరియడానికి మాట్లాడుతున్నావు నువ్వు. అంత తప్ప నువ్వు డెవలప్ చేయటం నీ వల్ల కాదు. ప్రజల్లో మమేకం అవటం నీ వల్ల కాదు. ప్రజలతో మాట్లాడటం నీకు చేత కాదు. నువ్వు ఎంతసేపు మాట్లాడితే ఎవరితో అంటే గంజాయాలతోటి, తాగుబోతాళ్ళతోటి, రవిడీలతోటి మాట్లాడతావు నువ్వు. అంతే తప్ప సౌమ్యుడిగా ఒక రైతుతో వచ్చి మాట్లాడు. నువ్వు రా, నాతో డిబేట్ పెట్టు అమరావతి రాజధానిలోనే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. లేదు, బళ్ళో పిల్లగాడిని 6వ తరగతి చదివే పిల్లగాడిని తీసుకొస్తాను, వాడికి సమాధానం చెప్పు నువ్వు. అంతే తప్ప నీ ఇష్టానుసారం మొన్న సిద్ధాపరాజు కలవటానికి పోతే ఏం చేశావు నువ్వు? నీకు తెలీదా? ములాఖత్తు ఎన్నింటి దాకా ఉండేది నీకు తెలీదా? నువ్వు ప్రజల్ని చేసి నువ్వు వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ప్రభుత్వమైనా కొన్ని మార్పులు చేర్పులు చేయాలండి. ఏదో మంచికి మాత్రం అడిగిన మంచి ఎల్లకాలం మంచి కూడా పనికిరాదు. నువ్వు 1, 2, 3 సార్లు ఇచ్చావు. ఒకసారి ఇస్తే మనిషి చనిపోయాడా? ఈయన దాంట్లోనే ఈయన గంట పర్మిషన్ ఇస్తే ఆ 7 గంటలు ఊరేగింపులు చేస్తున్నాడు, బలప్రదర్శన చేస్తున్నాడు. ఏమైనా ఎలక్షనా? నువ్వు బలప్రదర్శన చేయటానికి నువ్వు ములాఖత్తు కావాలనుకున్నావు, సిద్ధాపరాజు చూడాలనుకున్నావు,
2 కార్లు వేసుకొచ్చి లోపలికి వెళ్ళి చూసి ఆయన పరామర్శించి రా, తప్పులేదు. అసలు నువ్వు పరామర్శించడం లేదు, ఏమి లేదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయావు. నీకు సిగ్గు తెచ్చుకో. నువ్వు ములాఖత్తుకు వచ్చి నువ్వు ఆయన కలవకుండా వెళ్ళావంటే నీ పార్టీ నాయకుడిని సిగ్గు శరం శివుని తృన్నాడు ఎవడు కూడా మళ్ళీ నోరెత్తి మాట్లాడడం. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ నేను చేశాను, ఏం చేశావు నువ్వు? రైతులకు ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పారు? నేను గెలిస్తే మీ పొలాలు మీకు ఇస్తాను రిటర్న్ అన్నావు. ఇక్కడ రాజధానిలో కూడా అదే వాగుడు ఆగేవాగు నువ్వు. ఒక్కడ సాగిందని ఇది ఒక్కడ సాగిందా? నిన్నగాక మొన్న డిఎస్ ఉద్యోగాలు ఇస్తే ఎన్ని కేసులు వేశారు? హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ 230 కేసులు వేశారు. ఒకటన్నా నువ్వు చలామణి కాగలేవా? ఒకటన్నా సుప్రీంకోర్టు సరిగ్గా చెప్పింది, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ చెప్పిందా? చెప్పలేదుగా. వాళ్ళు 2 సంవత్సరాల నాడు ఉద్యోగాలు జాయిన్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ మీద నీ కక్ష ధోరణి అంటే వాళ్ళని కూడా పంపించాలని బయటికి బతికే వాళ్ళని కూడా. వాళ్ళు ఉద్యోగాలు తీసుకొని 2 సంవత్సరాలు అయింది. ఏంది నువ్వు ఇలా లోకేష్ బాబు రాజీనామా చేయమంటావు? నువ్వెవరు అసలు? లోకేష్ రాజీనామా చేయమంటారు, నువ్వెవరు? నీకేం అర్హత ఉంది? ప్రతిపక్ష హోదా నీ ప్రతిపక్ష హోదా ఉందనుకో, రా అసెంబ్లీ రా, 11 మంది తీసుకొని ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎంచో అడుగో, చంద్రబాబు నాయుడిని అడుగో, తప్పులేదు. లేదా అధ్యక్షుడు ఉంటాడు దాంట్లో, ఆ అధ్యక్ష పేరు ఎత్తి అడుగు. ఆ దమ్ము ధైర్యం నీకు లేదు. కానీ ఒకటి సార్, రాజధాని విషయంలో ఈ డెవలప్మెంట్ 29 గ్రామాలకే పరిమితం అయిపోతుంది. విజయవాడ గుంటూరును కూడా కలుపుకోవాలి. అందుకే మావిగన్ అనే అంశం తీసుకురావాలి, నేను వస్తే అది చేస్తాను, అది కావాలని కూడా నాకు ఓటేయండి, లేదంటే టీడీపీకి ఓటేయండి అని ఓపెన్గా చెప్పేశాడు ఆయన. రైతులు ఆలోచిస్తారు. కర్నూలు నుంచి హైదరాబాదు రాజధాని తీసుకొచ్చారు, అవునా కాదా? మీకు తెలియపోవచ్చు, కొద్దిగా నాకు తెలుసు. మరి రాజధాని తీసుకొచ్చి హైదరాబాదు సికింద్రాబాద్ జంటనగరాలు ఆ రోజు అన్నారా? జంటనగరం అన్నారా? అనలేదు కదా. తీసుకొచ్చిన తర్వాత 40-50 సంవత్సరాలకి అది జంట నగరాలు అయినాయి. సికింద్రాబాదు హైదరాబాదు కలిసిపోయినాయి. ఇప్పుడు ఎంతవరకు డెవలప్ అయింది? కోకాపేట వరకు డెవలప్ అయ్యి ఇంకా చివరికి వెళ్ళిపోయిందిగా. మేడ్చర్ల మొత్తం వెళ్ళిపోయింది కదా. ఎన్ని కిలోమీటర్లు తెలుసా ఈయనకి? హైదరాబాదు సికింద్రాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఈయనకి తెలుసా? తెలియదుగా. ఇవాళ హనుమాన్ జంక్షన్ దగ్గర నుంచి సోడారం వరకు మొత్తం డెవలప్ అయిందిగా. అయినా లేదా? మరి ఇంకా నువ్వు మాట్లాడేది ఇప్పుడు విజయవాడ ఉంది. విజయవాడ మాకు ఎంత దూరం? టీ తాగినంతసేపు విజయవాడ వెళ్ళి వస్తాం మేము. అసలు నీకు అవగాహన మాట్లాడుతున్నావా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నావా? మరి పైపెచ్చు మావికన్ను పెట్టావు. మావికన్ దానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు దేనికి? ఇప్పుడు అన్నీ కలిసిపోయే ఉన్నాయి. ఇక కలవలేదా? 60 కిలోమీటర్లు విజయవాడకి మచిలీపట్నం కలిసిందిగా. కంకిపాడు, ఉయ్యూరు ఈ మొత్తం కలిసిపోయినాయి, పామర్రు ఈ మొత్తం కలిసిపోయినాయి కదా. ఇంకా నువ్వు పెట్టేదేంది? అసలు సిఆర్డీఏ పరిధి అంతవరకు ఉంది, మచిలీపట్నం కూడా ఉందిగా. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అవహేళనగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఒక అధికార పార్టీని మాట్లాడకూడదు కదా. శిథిలాపర్రాజు గారు ఏం మాట్లాడాడు అని అనకూడదు, కానీ ఏం మాట్లాడాడు? సాక్షాత్ అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? సీఎంకి మైండ్ పోయింది, మాజీ సీఎం మైండ్ పోయింది, ఆయన డాక్టర్ని తీసుకొచ్చి ముందు వెళ్ళలేపిండి అన్నాడు. అసలు ఆయనలో నువ్వు ఎన్నో వంతు. ఒకప్పుడు నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు ఆయన మెమంటో ఇచ్చాడు కదా నీకు డయాస్ మీద, అదన్నా గుర్తు రాలేదు నీకు? అసలు వయసు కన్నా ఇల్లు ఇవ్వాలిగా మనం. ఒకవేళ తప్పే చేశాడు చంద్రబాబు నాయుడు, నువ్వు అసెంబ్లీలో వచ్చి విమర్శించు, వయసు కన్నా ఇలివిచ్చి మాట్లాడు, అంతే తప్ప నీ ఇష్టానుసారంగా మాట్లాడితే సరిపోయిద్దా శిథిలాపర్రాజు? మరి ఈయన ఉన్నాడు జోగి రమేష్, ఏంటి అలా ఆయనకి కుటుంబంలో జరిగింది జరగాలని ఎవరు కోరుకోరు. కఠినాత్ముడు కూడా నీకు పగవాడు కూడా కోరుకోడు, కాకపోతే జరగడానికి జరిగింది. ఇవాళ ఎవరిని ఆ రోజు మమ్మల్ని ఎన్ని అన్నా, మా మహిళలు ఎన్ని అన్నా, నువ్వు ఎన్ని ప్రగల్భాలు పలికా నీ ఇష్టానుసారంగా మాట్లాడారు. రాజధానిని సాక్షాత్తు తమ్మినేని సీతారాం ఇలా ఆయన కుటుంబానికి వచ్చిందిగా. యాడికి పోవండి, అన్నందనికి అన్నం వరకదు, నిదానంగా వస్తాయి. తమ్మినేని సీతారాం కుటుంబానికి వచ్చింది ఏంది? కొంత దోపిడీ చేసావుగా. నువ్వు ఒక సాక్షాత్తు ఒక స్పీకర్వి, చేయొచ్చా నువ్వు? మరి నీకే తగిలి వచ్చింది. ఆయాలు నువ్వేమన్నా ఇదంతా ఎడారన్నావు, రాజధాని పట్టుకొని ఎడారన్నావు. ఇంకోటి వచ్చి శ్మశానం అన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నాడు? అసలు దీంట్లో ఏం పనికి వస్తుంది, ఇక్కడ అంతా ముంపు ప్రాంతం అన్నాడు. సాక్షాత్ మా నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గంలో ఏమారెడ్డి గారే అన్నాడు. ఇవన్నీ ఏందండి పనికిమాలిన మాటలు. పనికొచ్చే ఒకటి చేయట్లా. పనికొచ్చి చేసేవాళ్ళు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పని చేసుకొని వస్తున్నారు. మరి ఇలా ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 22 లక్షల కోట్లు తీసుకొచ్చారు ఇలా ఆంధ్ర రాష్ట్రానికి. మరి నువ్వు 1 లక్ష కోట్లు తెచ్చావా? పైపెచ్చు 8 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చావు. అయాల పిల్లలు చేరడానికి డబ్బులు లేవు, మా దగ్గర బిల్లులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, రాజధాని రైతుల దగ్గరే. అట్లాంటి పరిస్థితి చేసావు నువ్వు. ఇవాళ అదేం లేదు, ఆర్థికంగా కూడా బాగుంది. మొన్న యుద్ధం జరుగుతుంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది అనుకున్నాం. వచ్చినా కానీ మా రాజధాని ఏరియాలో ఉన్న రైతులు బాగానే ఉన్నారు.
మాకు డెవలప్మెంట్ అవుతుంది. ఎవడు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కళ్ళబల్లి మాటలు, దొంగ మాటలు, అబద్ధాలు. అసలు మా జగన్మోహన్ రెడ్డి చెప్పే 100కి 130 అబద్ధాలు చెబుతాడు. అవన్నీ నమ్మే. సార్ ఒకటి, ఇప్పుడు మీరు డెవలప్మెంట్ అంతా చూస్తున్నారు, ఈ ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. ఓకే, మళ్ళీ అధికారంలోకి వస్తే అది వేరే సంగతి. ఎంతవరకు డెవలప్ అవుద్దని అనుకుంటున్నారు? ఇంకా ఎంత టైం పడుతుంది మీరు చూసిన? ఏమండి మీకు ఇన్నా అని అడిగాక నేను, మనం ఇల్లు కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దని అడిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఒక్కడి వల్ల కాదుగా. ఆయన ఏం చేస్తాడు? డబ్బుగా తీసుకొచ్చి ఇస్తాడు. పని చేయాల్సింది ఎవరు? వర్కర్లు, కాంట్రాక్టర్లు వీళ్ళు చేయాలి. మరి వాళ్ళు శాశక్తిలో చేస్తున్నారు. ఒక సంవత్సరం అటు పట్టచ్చు, ఒక సంవత్సరం ఇటు పట్టొచ్చండి. 2028కి నిన్నే చెప్పాడు కదా, తొలి దశ పూర్తి చేసి మోడీ స్వహస్తాలతో ఓపెనింగ్ చేపిస్తానని చెప్పాడు కదా. చూద్దాం. మరి వర్షాలు పడి పనికి ఆటంకాలు కలిగితే ఎవరు ఏం చేయలేం కదా. డెవలప్ మాకు మాత్రం డే అండ్ నైట్ పనులు చేస్తారు. కావాలంటే మీరు మా మాటలు నమ్మకపోతే మీరు ఒక నైట్ వచ్చి చూడండి. నేనైతే రోజు రాజధాని తిరుగుతూనే ఉంటాను. మరి పనులు మాత్రం బ్రహ్మాండం చేస్తున్నారు. రైతులకి ఏంటంటే మా ప్లాట్లు మాకు ఇంకా ఇవ్వలేదనేది కొంత అవిశ్వాసం ఉన్నమాట. వాస్తవం అంత అవిశ్వాసం ఉండబట్టే నేను వస్తా మళ్ళీ అని ఎర్రబీగుతున్నాడు. చంద్రబాబు నాయుడు మీద అవిశ్వాసం కాదు, అది విశ్వాసమే. కాకపోతే అడగని అమ్మాయిని అన్నం పెట్టదు కదా. అందుకని ఏందయ్యా ఎందుకు చేయవు, మాకెందుకు చేయవని అడుగుతున్నారు. నేనే అడుగుతున్నా. ఇప్పుడు రేపు ఏదన్నా ఇక్కడ ఎంతో అవినీతి జరుగుతుంది రాజధానిలో అంటున్నారు. అవినీతి జరిగితే మాకు తెలిసిద్ది. నాకైతే తెలిసింది. ఒకవేళ నాకు చదువు రాపోయినా ఎక్కడ మరి దేంట్లో ఎంత జరుగుతుంది, ఆర్వీఆర్ ఎంత జరుగుతుంది అనేది నాకు తెలుసు. అవగాహన, ఎన్సీసీలో ఎంత జరుగుతుందని అవగాహనలు ఉంటాయి. పోలీసుని వాళ్ళు మనకు రక్షణ. వాళ్ళని ఏం చేశారు మీరు? వైజాగ్లో ఏం చేశారు మీరు? ఆ మహిళా పోలీసుని. అసలు మీకు భయభక్తులు ఉన్నాయా ఏమన్నా? ప్రభుత్వం అంటే ఏందో తెలుసా మీకు అసలు? ఇలా అనితమ్మ గారికి చెప్పేది కూడా అదే. మీరు 1, 2, 3 సార్లు ఇచ్చారు పర్మిషన్లో. డీజీపీ గారికి తెలీదా? ఆయన డీజీపీ ఎందుకు అయ్యాడు? తెలియగలడనే, చదువు ఉందనే అయ్యింది. మరి 2, 3 సార్లు ఇచ్చారు. ఇట్టే మరి చేస్తున్నారు. ఒకసారి ఒకటి చచ్చిపోయాడు, ఇంకోసారి ఏదో చేస్తున్నారు, ఎలిగేషన్లు చేస్తున్నారు. చేసినప్పుడు మీరు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఇవ్వమాకండి. ఎందుకంటే మేము వాస్తవాలు చెబుతున్నాం, అబద్ధాలు చెప్పట్లా. మేము 1, 2, 3 చూస్తారు ఏ తప్పుకైనా. మరి 3 సార్లు తప్పు జరిగింది, 4సారి ఎందుకు ఇచ్చారు మీరు? ఆయన వచ్చినప్పుడల్లా ట్రాఫిక్ అంతరాయం, ప్రజా పనులు జరగవు. మరి ఆయన 1 గంటని చెప్పి 8 గంటలు ఉన్నాడు. మీరు 4 కార్లు పర్మిషన్ ఇస్తే 16 కార్లు పెడుతున్నాడు. దేనికి ఇవన్నీ? దేనికి? డీజీపీ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ అవగాహన చేసుకొని రాబో రోజులైనా పర్మిషన్ ఇవ్వకుండా ఉంటారని మేము మాత్రం గట్టిగా నమ్ముతున్నాం ఈ మాటకి. చంద్రబాబు నాయుడు గారు కూడా చర్య తీసుకోవాలా. చెరుక బెల్లం పెట్టమంటే పెట్టదో, దాన్ని చేయాల్సిన పరిస్థితులు చేస్తే పెట్టింది. అంతేగాని చంద్రబాబు నాయుడు నేను మంచివాడిని అని కూర్చుంటే ఇక్కడ మేమంతా అయిపోతాం. ఆయన దెబ్బకి మేమంతా అయిపోతాం, నువ్వు అయిపోతావు చివరికి. అది గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా సరే. వచ్చిన జనాన్ని చూస్తే జగన్కి ఎంత ఆదరణ ఉందో, ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత అనేది వాళ్ళు చేసుకుంటారు. ఇదంతా ఆదరణ లేదు, ఏం లేదండి. ఒక పలా ప్యాకెట్ ఒక క్వార్టర్ ఇస్తే బ్రహ్మాండ నాయకుడు కూడా వస్తారు 50,000 మంది. మనం ఇవ్వటం కావాలా ముఖ్యంగా. అంతేగాని వాళ్ళంతా రౌడీ బ్యాచ్, గంజా బ్యాచ్ అండి అదంతా. లేకపోతే ఒక మహిళా పోలీసు మీదకి వెళ్తారండి ఎవరన్నా? కడుపుకి అన్నం తినేవాడు పోతాడా? పోడు కదా. మరి వాళ్ళు అట్లాంటి అరాచకాలు చేస్తారు రాష్ట్రంలో. ఎంత అరాచకం చేసినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం చేయాల్సింది చేస్తాడు, సైలెంట్గా ఉంటాడు. ఆయన 95 నుంచి చూస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏం ఇబ్బందులు లేవు, బ్రహ్మాండంగా చేస్తాడండి. మా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఇబ్బందులు ఏమి లేవు. ఇంకో టర్మ్ గెలిస్తే మేము అనుకునేదండి, ఇంకో టర్మ్ గెలిస్తే మా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని కోరుకుంటాం. జై అమరావతి, జై అమరావతి. రైట్. ఇది మొత్తానికి చంద్రబాబు గారి మీద అయితే పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కంప్లీట్గా రాజధాని అతి త్వరలోనే పూర్తవుతోంది అనేది రైతుల్లో బలంగా కనిపిస్తుందన్నమాట. మావగన్న అంశం కానీ, లేదంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అనేది వీళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. ఇది వెలగపూడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.